ఏమిటమ్మా సత్య సడన్ బ్రేక్ తో కారాపావు? సడన్ గా ఐస్ పార్లర్ కనిపించింది డాడీ. కమాన్ పిన్ని. ఓలమ్మో ఐసా, ఎంత నైసు. ఐస్ తింటే పెరుగుద్ది నా సొగసు. ఆగవే నా ఐస్ రాణి, వచ్చేస్తున్నా తుపాకీతో. అబ్బా, చీటికి మటికి తుపాకీతో బయలుదేరతావు ఎందుకని? ఎందుక? ఇంట్లో ఉన్న బంగారం అంతా ఒంటి మీద సింగారించుకు బయలుదేరావుగా. ఎవడు నీ బంగారం మీద చేసినా కాల్చి పారేద్దామని. ఓర్నాయనో, నీ పేమంతా ఈ బంగారం మీద అన్నమాట. 3 స్పెషల్ ఐస్ క్రీమ్స్ కావాలి. అమ్మాయి, నాకు ఒకటి చాలదే, 2 ఐస్ క్రీమ్లు కావాలి. నీకు 2 ఎందుకే, డబ్బు దండగా, ఒక దాంతో సరిపెట్టుకో. అబ్బా, ఇక్కడికి వచ్చినా నీ పిచ్చిన కూడా తను పోనిచ్చుకున్నావు కాదు. డాడీ ఐస్ క్రీమేగా తినని. 4 త్వరగా తీసుకురా. సత్య వచ్చిందే. హాయ్ సత్య, కమ్ హియర్. హాయ్ జ్యోతి. డాడీ 1 మినిట్. హాయ్. కథ నవ్వుతూ కూసో, నీ ఏడుపు అందరు చూస్తున్నారు. వాళ్ళు చూస్తున్నది ఈ మీసాల వెంకటపై ఫేస్ కాదే నా ఐసు, నీ ఒంటి మీద ఉన్న బంగారం. బేరర్, అమ్మాయి అక్కడ ఉంది, అది అక్కడ తీసుకెళ్ళు. ఓకే సార్. నువ్వు నువ్వు మేడం, ఇందులో ఏగ పడింది, కళ్ళు కనబడలేదు. తప్పు చేసిన వాడిని చెప్పదెబ్బ కొట్టి 100 ఇవ్వడం నాకు అలవాటు. ఇదిగో 100. ఇదిగో 200. అన్యాయం చేసిన వాళ్ళకి దేహశుద్ధి చేసి హాస్పిటల్ ఖర్చులకు 200 ఇవ్వటం నాకు అలవాటు. తీసుకో. దెబ్బకి 200. నేను కూడా వీళ్ళు దెబ్బ కొట్టించుకోనా? ఈ ఖర్చు కలిసి వస్తుంది. రెండో పెళ్ళని చేసుకోవడం నా బుద్ధి తక్కువ. ఇవన్నీ సెకండ్ హ్యాండ్ బుద్ధులే. ఆడు కొట్టింది మన అమ్మాయిని. కూతురు చేయాలి, లేకపోతే ఈ తుపాకీతో తూట్లు తూట్లు చేస్తాను. ఏమిటి, మీ అమ్మాయి చెయ్యి పట్టుకుంటేనే తూట్లు తూట్లు చేస్తావా? బుధం మీద ఇలా చేయి వేసి మరి ఇలా పట్టుకుంటే ఏం చేస్తావు? ఏం చేస్తానా? ఏం చేస్తానా? అమ్మాయి, ఇతను ఊరించుకుని పారిపో. ఇతన్ని కాల్చడానికి ఒక తుపాకీ చాలదు. పోలీస్ స్టేషన్ లో రిపోర్ట్ ఇచ్చి మొత్తం తుపాకులతో ఇతను ఎదిరించాలి. రా. జై బోలో శివశంకర్ కి జై. शिव शंकर यम किंकर. जय बोलो शिव शंकर, अरे यम किंकर. नी वंपु सुंपु बंपर, నే తగ్గిస్తాని టెంపర్. నీ ఒంటికి పడితే పంచర్, నా దగ్గర ఉన్నది టించర్. జై 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 బోలో శివ శంకర్. అరే నేనే లేడీ ఫైటర్. జై బోలో శివ శంకర్, అరే నేనే లేడీ ఫైటర్. ఈ ఊరికి నేనే బోనర్, మా చెట్టున ఊగే బాలర్. ఇక ఆపకపోతే లెక్చర్, నీ ఒళ్ళే అవుతది మిక్స్చర్. లబ్బరులాగా ఉన్నావు, దెబ్బలు బాగా పెంచావు, నీ జాకెట్ కొలతే మార్చావు. హిట్లర్ లాగా వచ్చావు, నా బట్లర్ నువ్వే అవుతావు, మా కట్లెట్ నువ్వే తింటావు. నా మంచు పండ, నా మల్ల చెండ, నా బుజ్జి హోండా, మైసూరు బోండా. ఓ డబ్బుల బారి డాక్టర్, నే తాగిస్తానే వాటర్. నీ పంతం చాలా డేంజర్, నీ పంతిని తంతే బందర్. జై బోలో శివ శంకర్, అరే నేనే లేడీ ఫైటర్. జై బోలో శివ శంకర్, నేనే యమ కింకర్.
లవ్ కిస్తీ నాకే కడతావు ఓ కిస్సుకి దోస్తి అవుతావు ఓ పోకిరోడా, నీ సోకుమాడా, సర్దేసుకోవే నీ పెట్టే బెడ నా జోలికి రాకు మిస్టర్, మా బోర్డును తుడిచే డస్టర్. ఈ తాగొచ్చావా లిక్కర్, నీ ప్యాంటును చేస్తా నిక్కర్. జయ 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 బోలో శివ శంకర్ నేనే యమ కింకర్ ఏ బోలో శివ శంకర్, అరే నేనే లేడీ ఫైటర్. నీ వంపు సొంపు బంపర్ నే తగ్గిస్తా నీ టెంపర్ ఇక ఆపకపోతే లెక్చర్, నీ ఒళ్ళే అవుతది మిక్చర్. అయ్యా ఆ, తమ ఇంటి పేరు శవాలవారు కదా పూర్వాశ్రమంలో తమరు శవాలను మోస్తే ఆ పేరు వచ్చిందా శవాల మీద పైసలు ఏరితే ఆ పేరు వచ్చిందా నీలాంటి సందేహపు వ్యర్థాలని శవాలుగా మారిస్తే వచ్చిందిరా. హాయ్ పార్ట్నర్, మన నందవరం నుంచి పారిజాతాలు తీసుకెళ్ళడానికి పక్క రాష్ట్రాల నుంచి గంధర్వులు వచ్చారు. వెల్కమ్ జెంట్మెన్ వెల్కమ్. కావాల్సిన వెరైటీస్ ఉన్నాయి, మీకేం కావాలంటే సెలెక్ట్ చేసుకోవచ్చు. We want 10 lakhs heroin. 10 లక్షల హీరోయిన్. Yes. Show me the sample. షూర్ షూర్. పావుగళ్ళు అర్థమైందండి వాళ్ళకి కావలసింది గోవా గులాబీలు మీకు 30 लाख रुपए का 24 कैरेट सोना బంగారం 24 कैरेटల బంగారం 30 లక్షల రూపాయలకి కావాలి. షూర్ షూర్. పావుగళ్ళు అర్థమైందండి ఆయనకు కావలసింది హాంకాంగ్ రోజాలు बहुत अच्छा क्वालिटी है हाँ రియలీ ఫైన్ క్వాలిటీ. మా నందనవనంలో ఎప్పుడు ఫైన్ క్వాలిటీ ఉంటుందండి మఫ్లర్ గారు. ఇన్ని లక్షల రూపాయల సరుకు మీరు మా ఊరికి భద్రంగా ఎలా పంపిస్తారు? ఆ సమస్యను గురించి మీరేం భయపడక్కర్లేదు. ఏదో ఒక పోలీస్ ఆఫీసర్కి ఘనంగా సన్మానం ఏర్పాటు చేస్తాం. అదే సమయానికి మీ సరుకు మీ చోటుకు భద్రంగా చేరుస్తాం. ఇదిగో నీతో ఇదే గొడవ. మళ్ళీ పోలీస్ ఆఫీసర్ సన్మానం ఉంటాయంటయ్యా. హాయిగా సన్మానం ఏదో నాకే చేయించి చక్కగా శిలా విగ్రహాన్ని పెట్టిస్తే నీకు పరువు మిగులుతుంది, నాకు ప్రతిష్ట మిగులుతుంది. చూడు కొంగ జపం కోటి, మనకు మనమే సన్మానాలు ఏర్పాటు చేసుకుని ఈ దొంగ రవాణా సాగిస్తే ఆ తర్వాత పోలీసులకు పట్టుబడితే వాళ్ళు లాఠీలతో మనకు చేస్తారు సన్మానం. మళ్ళీ ఏమిటో సన్మానాలు సత్కారాలు అంటున్నారు అసలు మీ సన్మానాల ఐడియాకే కాలం చెల్లి రోజు వచ్చింది. అదేమిటి? అవునండి కొత్త ఎస్పీ గారు వస్తున్నారు వారు చాలా స్ట్రిక్ట్ అట ఆ వచ్చే ఎస్పీకి అవినీతి కొత్త కావచ్చు, కానీ మనం ఇచ్చే ఆతిథ్యం తీసుకుంటే చాలు, ఒక్క రోజులో మనవాడైపోతాడు. మనం వేసే దండ చాలయ్యా మన ముందు తల వంచడానికి. కొత్త ఎస్పీ గారికి స్వాగతం పలకడానికి పురప్రముఖులు విచ్చేశారు. శర్వాణి ఎస్పీ శర్వాణి నమస్కారమ్మా. గుంట దగ్గర నక్కల్లాగా ఏమిటి అలా చూస్తున్నారు? కుంట దగ్గర నక్కలాగా కాదమ్మా గుడి దగ్గర భక్తుల్లాగా. ఐసి ఉమ్. ఈ భక్తుడి పేరేమిటి? శవాల శివలింగేశ్వరరావు. ఆహా ఎన్ని శవాలు మింగారు? ఆ, అది నా ఇంటి పేరమ్మా. ప్రజాసేవ చేయడం నా ప్రవృత్తి, అందుకే దానకర్ణుడు అని బిరుదు కూడా ఇచ్చారు. ఎందరో అమాయకుల జీవితాల్ని బుగ్గిపాలు చేసి ఎదిరించిన వాళ్లను శవాలుగా మార్చిన ఒకనాటి మర్డర్ల శివయ్య ఈనాడు ప్రజాసేవకుడు, దానకర్ణుడు, శవాల శివలింగేశ్వరరావు. వెల్ వాట్ ఏ చేంజ్. మరి ఈ భక్తుడి పేరేమిటో? ఖోఖో, అదే కొంగ జపం కోటేశ్వరరావుని. నగరంలో పేరెన్నికన్న పారిశ్రామికవేత్తని. అందుకే ప్రజలు నా శిలా విగ్రహం పెట్టించాలని తెగ ఉత్సాహపడిపోతున్నారు.
పవిత్రమైన దేవాలయాల్లో విగ్రహాలు దొంగిలించిన ఒకప్పటి కోటయ్య ఇప్పుడు విగ్రహాలు పెట్టించుకునే స్థాయికి ఎదిగిన కోకో అయ్యాడన్నమాట. నీలాంటి ప్రముఖులుండటం ఈ నగరానికి చాలా గర్వకారణం. బైది బై, మీరిక్కడికి ఎందుకు వచ్చినట్టు? తమరిక్కడికి కొత్తగా వస్తున్నారని తెలిసింది, పరిచయం చేసుకుందామని. సాయశక్తిలో తమని గౌరవించుకుందామని. ఈ విధంగా సత్కరించుకుందామని. వాట్ ఈస్ దిస్? 100 రూపాయల నోట్. మొత్తం ఎన్ని? నోట్లుగా 1000, రొక్కంగా 1,00,000. 1,00,000 రూపాయలతో లక్ష్యాన్ని కొందామని వచ్చారా? అబ్బే, పోలీసులకు చందాలు ఇవ్వటం నాకు అలవాటం. రౌడీలకు మామూళ్ళు ఎలాంటివో నా దృష్టిలో పోలీసులకు చందాలు కూడా అలాంటివే మిస్టర్ శవాలు. వాణి, శర్వాణి, ఎస్పీ శర్వాణి. ఈ డబ్బుతో కొందరు అవినీతి పరుల్ని కొని ఉండవచ్చు. ఈ డబ్బుతో ఒక్కింత ధర్మాన్ని మీరు శవంగా మార్చి ఉండవచ్చు. కానీ ఈ డబ్బుతో శర్వాణి వృత్తిని కొనలేరు. ఈ డబ్బుతో ఈ గుండెల్లో ఉన్న నిజాయితీని కదల్చలేరు. వెళ్తాం, కానీ మనం కలుసుకునే రోజు ఒకటి తప్పకుండా వస్తుంది. వస్తుంది. మీ చేతులకి నేను సంకెళ్లు వేసే రోజు, మిమ్మల్ని నడి బజార్లో నేను ఈడ్చుకు వెళ్లే రోజు. గెట్ లాస్ట్. ఎందుకో చీమ పట్టినట్టు ఉంది.